కొన్నాళ్ళు మీరు టీషర్ట్స్ వేసుకోపోతే బెటర్ సార్. ఇలా షర్ట్సే వేసుకోండి. ఏ స్టార్ట్ చేశాడు. ఏమంత ఏజ్ అయిపోయిందని టీషర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు? అసలు టీషర్ట్ కి దానికి ఏంటి సంబంధం అండి? నువ్వు లాల్చి చేసుకున్నంత మాత్రం నీకు పెద్దరికి వచ్చిందా? నువ్వు నీ పిల్ల. నాట్ వర్త్ ఇట్ డాక్టర్. సార్ షర్ట్, టీషర్ట్ మజిల్ స్ట్రెయిన్, అందుకే అర్థం చేసుకోరు. కావాలంటే మీరు షార్ట్ చేసుకుంది కానీ పిక్కలకు గాలి తగులుతుంది. మీ గురించి కాదు సార్. ఏంటి మళ్ళీ ఏంటి? ఓకే సార్. ఇప్పుడు సార్ పక్కన ప్రెసెంట్గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది, ఎస్పెషల్లీ మన లాంటి వాళ్ళు కాకుండా. లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు, అలాంటి ఏంటి ఆయనే పెట్టండి. వాల్మీకి రామ్మా. సార్ చూసారా, ఆ కుర్రోడు పేరు చెప్పగానే మీ అల్లుడు బీపీ 120/80 అయిపోయింది. ఇదిగో చూసి టాబ్లెట్స్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది, కానీ వాడు వస్తే ఏమవుతుందని డాక్టర్ గారు? లక్ష అవుతాయి సార్. సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లోడికి జ్వరం తగ్గిపోతుంది, తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది. అలాంటివి చూపిస్తే నమ్ముతారు. నాలాంటి ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సీఎస్ లాంటి డాక్టర్ చెప్తే అసలు నంబరు ఉల్టా వస్తారు. మరి నిన్న వాడేందుకన్నా చెప్పు. చెప్తానండి. అన్నావా లేదా? అప్పుడు అన్నానండి. ఏ మనుషులు మారే అవకాశం ఇవ్వరా? డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా? అరిచి వీడికి బీపీ ఎక్కువయ్యేలా ఉంది. వెళ్ళి మీ వాడిని తీసురా. అది వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు. పర్మిషన్ తీసుకోమనండి. అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు. సెలవు పెట్టమనండి. ఊరికే సెలవు ఎందుకు ఇస్తారు? ఏదో ఉద్యోగం మానేమనండి సార్. పీడా పోద్ది. మానేస్తే ఏం తింటాడు? మా ఇంటికి పంపించమనండి సార్. కుంభాలుగా బిర్యానీ పెడతాను. ఉద్యోగం ఏముందయా, మనమే ఇద్దాం. అయినా వాడిని ఎప్పుడు తెమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. వాడిని ఇక్కడ రానివ్వవా? ఏంటి నీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం ఏం లేదు. నాకు ఫోన్ చేయండి. అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది. నంబర్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేను చేస్తా. హలో, చేస్తానని బయటకు వెళ్తారేంటి? బయట సిగ్నల్ బాగుంటుందని. మీరు తొందరగా ఫోన్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది ప్లీజ్. ఏం నోర్రా నీది? నిన్నన్నావు, ఇవాళ వచ్చేయమంటున్నారు. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తానా ఏంటి? ఫోన్ చేశాను, అవుట్ ఆఫ్ కవరేజ్, ఎంక్వైరీ చేశాను, అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఏదో ఒకటి చెప్పేస్తాలే. ఈసారి నువ్వు రాకపోతే డాక్టరే వచ్చేస్తాడు. లోపల డాక్టర్ ఉన్నాడని నీకెలా తెలుసురా? ఎక్కడున్నావురా నువ్వు? కుంటడం ఆపి ముందు తలెత్తి చూడు. డాక్టర్ ఏంట్రా మొన్న నీ పేరెత్తినే తిట్టాడు, ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు చింపి ఎగరేస్తున్నాడు. రిలాక్స్. ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా? కిడ్నాప్ చేసావా? వీడే తెచ్చేస్తున్నామండి. డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు. రండి స్వామి రండి. గురుగారు, హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు.
ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది, చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది, చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది. మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తానంది. మరెందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతారు. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా, ఇంకెవరికన్నా తెలుసా? తెలీదు సార్, చెప్పను కూడా. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనే కదా సర్దిద్దుకోవాలి. బంటు కీజ్. రెడ్డి చెప్పేస్తున్నాడు, అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతా. సారీ సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముద్దు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. నాటీ బాయ్. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుంది ఏంటి? అదే సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా, నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ లో గానీ ఇంటెలిజెన్స్ లో గానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. సరిపోయింది. మహాప్రభో, నీకో నమస్కారం. See you again. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే.